అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రెండవ విడత రుణమాఫీ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయాదిత్య భవన్లో నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఎవరైతే 1,50,000 వరకు కూడా రుణమాఫీ కాబోతున్న రైతులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏదైతే 1,50,000 వరకు కూడా రుణాలు తీసుకున్న వారు ఉన్నారో వీళ్ళందరూ కూడా రుణమాఫీ వర్తిస్తుండడంతో రైతులు మొత్తం చాలా ఆనందం వ్యక్తం చేస్తారని కూడా చెప్పుకున్న పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కూడా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామన్నారు. మొన్నటి వరకు ₹1,00,000 రుణమాఫీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు 1,50,000 వరకు కూడా ప్రారంభించారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా ప్రారంభించారు. రేపటి నుంచి వీళ్ళ అకౌంట్లోకి మొత్తం కూడా అమౌంట్ జమ కాబోతున్న పరిస్థితి కనపడుతుంది. ఆగస్టు 15వ తేదీ వరకు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వము చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది రైతులు ఉన్నారు. రైతులు ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మా తొరగలు సార్, నల్గొండ జిల్లా తొరగల నుంచి వచ్చాను. నాకు 1,25,000 లోన్ ఉంది. పూర్తిగా మాఫీ అయిపోయింది సార్. నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు పెట్టుబడి సాయం అందింది. చాలా హ్యాపీగా ఉన్నా. చాలా సంతోషం సార్. ఎవరు పండగ వాతావరణం కనిపిస్తుంది. దసరా ఎంతమందికి వచ్చింది రుణమాఫీ? మా ఊర్లో నాకైతే కొంచెం నా వరకు అయితే తెలుసు సార్. నేను ఫస్ట్ 94,000 ఇప్పుడు 62,000 వచ్చిందంట సార్. ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి రుణమాఫీ అకౌంట్లో ₹1,00,000 రుణమాఫీ పడుతున్న క్రమంలో కూడా ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పలేని ఆనందంగా ఉంది. ఒకప్పుడు చాలా కష్టాలు పడేది. ఏ రుణంది ఆడ వడ్డీలు తెచ్చుకొని షావుకారులు తెచ్చుకొని ఆ వడ్డీలు డబుల్ కట్టేసి చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మన చేతిలో పని మనమే. చాలా ఒక గౌరవం అయితే ఉన్నది సార్. చాలా సంతోషంగా ఉంది. నల్గొండ జిల్లాకు కూడా అత్యధిక రుణమాఫీకి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేస్తున్నామని కూడా అక్కడ సీఎం చెప్పిన పరిస్థితి ఉంది. ₹503 కోట్ల కూడా నల్గొండ జిల్లా మొత్తానికి వస్తున్న క్రమంలో కూడా రైతులు మొత్తం కూడా నల్గొండ జిల్లా రైతులు మొత్తం ఎట్లా ఉన్నారు? చాలా ఆనందంగా ఉన్నారు సార్. ముందుగా మా డైనమిక్ లీడర్ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయితే ఫస్ట్ చాలా శుభాకాంక్షలు తెలియజేయాలి. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళందరికీ మేము శిరసుంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పండి సార్, ఏంటి రుణమాఫీ ప్రక్రియ? మా తొరగలకు సంబంధించిన విషయానికి వచ్చేస్తే ఫస్ట్ విడతగా 94 మందికి ఒకేసారి రుణమాఫీ జరగడం జరిగింది. అదే రోజు మా బ్యాంకు సిబ్బంది గ్రామీణ వికాస్ బ్యాంకు మునుగోడు ఎక్స్‌రోడ్ బ్రాంచ్ వాళ్ళు మరుసటి రోజు నుంచే రెన్యువల్ చేయడం కార్యక్రమం మొదలుపెట్టారు. దాదాపు ఆల్మోస్ట్ 85% రెన్యువల్ కూడా చేసేసారు బ్యాంక్ మేనేజర్ గారు. మరి అదేవిధంగా రెండో విడత రుణమాఫీ విషయానికి వస్తే మా ఒక్క విలేజ్కి వచ్చేసి 60 మందికి ఒకేసారిగా ఈరోజు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. మా రైతులందరూ మేము ఇలా కలెక్టర్ గారి దగ్గరికి మీటింగ్ ఉందని చెప్పగానే పెద్ద ఎత్తున మేము తరలి వచ్చినాం. మా సీఎం గారు కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నుంచి శుభాకాంక్షలు తెలియడం కోసం, వాళ్ళు ఏం చెప్తారో సందేశం ఇవ్వడం కోసం వచ్చినాం. ఈ పెట్టుబడి అయితే విలేజ్ వైజ్గా ప్రతి ఒక్క విలేజ్లో పండుగ కంటే ఎక్కువ వాతావరణాన్ని ఈరోజు మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మొత్తం ఊళ్ళలో మొత్తం సంబరాలు చేసుకుంటారా? పండుగ వాతావరణం గత 15 రోజుల నుంచి ఇదే సంబరాల కార్యక్రమం ప్రతిరోజు వారిగా సంబరాలు చేసుకున్నాం. మీకు వచ్చింది మెసేజ్, నాకు వచ్చింది మెసేజ్. మరుసటి రోజే బ్యాంకుకు పోతున్నాం. మరుసటి రోజు రుణాలు రెన్యువల్ చేసుకుంటున్నాం. మిగతా డబ్బులు పడ్డ కాడికి ఎక్కడ కూడా ఆక్షేపణ లేకుండా డబ్బులు రిటర్న్ ఇస్తున్నారు. మా విలేజ్ అయితే పూర్తి సంతోషం వ్యక్తం చేస్తుంది. మా ఊరే మరికొద్ది రోజుల్లో కూడా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ కాబోతుంది. ఆ రైతులు ఎట్లా ఎదురు చూస్తున్నారు? వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అది ఉత్కంఠభరితంగా ఉన్నది. నా పేరు ఉందో లేదో, నా పేరు వస్తుందో లేదన్న ఆ ఉత్తుతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మాలాంటి తెలిసిన వాళ్ళం కూడా మేము ఎవరు టెన్షన్ పడొద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు. మన ఏఓ గారు కానీ శ్రీనివాస్ సార్, నల్గొండ ఏఈఓ సత్యనారాయణ సార్ ఎప్పటికప్పుడు నైట్ 10:30కు మేము ఇట్లా ఆధార్ కార్డు మెసేజ్ పెడితే కూడా మాకు ఇమీడియట్గా మాకు రియాక్షన్ అవుతున్నారు. వాళ్ళు మా స్టేటస్ చెప్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ఆఫీసర్స్కి అయితే కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మేము మా ఏఓ గారు నల్గొండ ఏఓ శ్రీనివాసులు గారికి, ఏఈఓ సత్యనారాయణ గారికి ఏ టైంలో నైట్ 11:30కు నేను ఇట్లా మెసేజ్ పెట్టా కానీ ఇమీడియట్గా మాకు రెస్పాండ్ అయ్యి మాకు మాత్రం స్టేటస్ ఇప్పిస్తున్నారు. చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు అగ్రికల్చర్. చెప్పండి, మీ పేరేం పెట్టి? నా పేరు సైదులని. ఎంత తీసుకున్నావు రుణం? ఎంత తీసుకున్నావు? ₹1,00,000 తీసుకున్నాను. ₹1,00,000 తీసుకున్నావు. వడ్డీతో కలుపుకుంటే ఎంత అయింది? ₹22 మొన్నసారి పోయేదే ఉండే. ఫస్ట్ కొద్దిగా పెరిగడం వల్ల పోలేదు. ఈ రోజు వెళ్ళిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మరి? సంతోషంగా ఉన్నది. ₹1,00,000 అండి. ₹1,00,000 రుణమాఫీ అయింది. సంతోషంగా ఉంది. మరి ఏంటి సంబరాలు చేసుకుంటున్నావా? మొన్న నుంచి ఫస్ట్ రౌండ్ నుంచే చేసుకుంటున్నాం. మేము మాకు రాకుండా లేదు కానీ మా వాళ్ళతో ఉన్నాం. సంబరాలు చేసి సంతోషంగా రుణమాఫీ చేయడం వల్ల రైతులందరూ కూడా ఏమనుకుంటారు ఊర్లలో? రుణమాఫీ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే చేస్తుంది. ఏ పార్టీ చేసినా దాన్ని అంతా అడిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.
రైట్ చాలా వరకు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే 1,50,000 వరకు కూడా రుణమాఫీ అవుతున్న క్రమంలో కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కూడా రుణమాఫీ చేస్తుంది, మాకు పెట్టుబడి సహాయం కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మా ఊరు మొత్తం కూడా పండుగ వాతావరణంలో ఉందని కూడా రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.